మల్కాజ్గిరి నియోజకవర్గం గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండే కాన్స్టిట్యున్సీ. వాగ్వాదం జరిగింది, మాటలు సవాల్ ఇస్తున్నాం, నువ్వేంత అంటే నువ్వేంత అంటున్నావు. అసలు ఏంది పంచాయతీ, ఏం జరిగింది? అధికార పార్టీ అండ ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యేని, ఒక ప్రస్తుత ఎమ్మెల్యేని, ఎమ్మెల్యే తండ్రిని సవాల్ రా చూసుకుందాం అని చెప్పేసి మీరు అంత ధైర్యం. నాకు సపోర్ట్ ఎందుకు? నాకు నేనే సపోర్ట్. మమ్మల్ని ఇష్టం వచ్చిన బూతులు చెప్తాడు నా అని చెప్పి పక్క జరిగిన పద్ధతి కదా. తండ్రిరా నేను వచ్చినా అని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు కొడుకు మందిని వేసుకొని కార్లను వేసుకొని వచ్చి రోడ్ల మీద మొత్తం హల్చల్ చేసినట్టు మిమ్మల్ని ఉద్దేశించారు. నేనంటే రావాల్సిన అవసరమే కాదు. మా లోకల్కి వచ్చి అడావుడు చేయడం ఈ పద్ధతి కాదు. సవాల్ చేస్తున్నారా మీరు, సలహా ఇస్తున్నారా? సలహా ఇస్తా, సవాల్ కూడా చేస్తాను. నాకేం భయం లేదు. అధికార పార్టీ ఉంది, మీరు ఎట్లా ఢీ కొడతారు? నాకు ప్రజలు ఉన్నారు. బీజేపీ కావచ్చు, ఇంకే పార్టీ నాకు ఆఫర్ చేస్తే అటువైపు అడుగులు వేస్తారు. నా దగ్గరికి ఏ పార్టీ వాళ్ళ ముందు వచ్చి నాకు టికెట్ కన్ఫర్మ్ చేస్తే సీట్ అనౌన్స్ చేస్తే పోతారా, లేక జనాల అభిప్రాయం తీసుకొని పోతారా? జనాల అభిప్రాయం అయితే కంపల్సరీ కదా. మల్కాజ్గిరి నియోజకవర్గం గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండే కాన్స్టిట్యున్సీ అది. తాజాగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో బోనాల చెక్కుల పంపిణీ విషయంలో ఒక చిన్న పంచాయతీ అయింది. ఆ తర్వాత మైనంపల్లికి ఒక బెదిరింపు కాల్, మైనంపల్లి నుంచి ఒక కాల్, అది బెదిరింపు కాలా సవాల్ కాలా సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. ఆ వ్యక్తి 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ మల్కాజ్గిరి రాజకీయాలను శాసిస్తున్నప్పటికీ పెద్దగా ఎక్కడ ప్రచారం కోరుకునే వ్యక్తి ఆయన ఎవరో కాదు, రాధాకృష్ణ యాదవ్, మండల్ రాధాకృష్ణ యాదవ్ అంటారు. మనతో ఉన్నారు. అన్న మాట్లాడదాం, అసలు ఏం పంచాయతీ, ఏం జరిగింది, మైనంపల్లి ఆ రేంజ్లో సవాల్ విసరడానికి కారణం ఏంటి, ఇంతకుముందు నుంచే ఏమైనా పంచాయతీ ఉందా, లేక తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఏమైనా జరిగిందా అన్నతో మాట్లాడి క్లారిటీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంది ఆ పంచాయతీ, ఏంది భారీగా ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరిగింది, మాటలు సవాల్ విసుకున్నాం, నువ్వేంత అంటే నువ్వేంత అనుకున్నావు. అసలు ఏంది పంచాయతీ, ఏం జరిగింది? మల్కాజ్గిరిలో ప్రతి గుడికి అమ్మవారి జాతర కాబట్టి బోనాల జాతర, ఆ జాతర చెక్ గవర్నమెంట్కి వస్తాయి. ప్రతి గుడికి వస్తాయి. ఒక గుడికి 20,000 వస్తాయి, ఒక గుడికి 10,000 వస్తాయి, ఒక గుడికి 1,00,000 వస్తుంది, 1,50,000 వస్తాయి, 2,50,000 దాకా వస్తాయి. ప్రతి గుడిలకు ఒక్కో సిస్టమ్, చిన్న గుడి పెద్ద గుడి అని చూసి ఆ చెక్స్ పంపిణీ చేయాలి. యథావిధంగా ఎవ్రీ ఇయర్ మల్కాజ్గిరిలో చేసేవాళ్ళు. ఈ ఇయర్ టార్గెట్ చేసి మనుషులను టార్గెట్ చేసి అల్వాల్కి షిఫ్ట్ చేసేదాన్ని. అల్వాల్ షిఫ్ట్ చేసి చెక్స్ వాళ్ళు ఇస్తారని చెప్పి నిన్న మార్నింగ్ పెట్టుకున్నప్పుడు ఒక కింది స్థాయి కార్యకర్త కార్పొరేటర్ వస్తే లేచి సీట్ ఇవ్వకుండా ఎమ్మెల్యే చెప్పాడు, వచ్చిన బీర్లా ఐలయ్య గారు చెప్పారు, లేచి పక్కకు పోను, ఆయన వినట్లేదు. అక్కడ చిన్న ఘర్షణ ఏదో జరిగింది, వాళ్ళది అయిపోయింది. మనం కూడా సైలెంట్గా సరే పార్టీలు అన్న చిన్న అవుతాయి అని వదిలేసిన తర్వాత నేను 2:30, 3 o'clock మా ఫ్రెండ్స్ అందరు గెట్ టుగెదర్ పెడితే భోజనం ఏదో గుడికి ఆట వచ్చిండు, భోజనం పెడితే భోజనం చేసి ఓ షటిల్ కోర్ట్ ఓపెన్ చేసి వచ్చేసినాం. అడిగి వచ్చి నేను పడుకొని లేచి వాకింగ్ చేసి కూర్చున్నాం. అక్కడ ఫ్రెండ్స్ అందరం కూర్చున్నప్పుడు ఇక మేమందరం వచ్చినాం, మీరు లేరీడా అంటే పక్కనే ఉన్నా అని చెప్పాను. వచ్చేసరికి ఫోన్ మీరు చేసిరా, మీకు మైనంపల్లి హనుమంతరావు ఫోన్ చేసిండ్రు? నే చెప్తాను. మైనంపల్లి మా వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి లోకల్ వాళ్ళు, బీజేపీ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అందులో 3-4 కాంగ్రెస్ వాళ్ళు అందరూ వచ్చారు. ఇట్లా జరిగింది కదంటే సరే మైనంపల్లి ఫ్రెండ్లీ ఉంటాడు కానీ ఫోన్ చేసిన, నేనే ఫోన్ చేసిన, ఎవడు ఈ సాయి ఏంది అని. ఇప్పుడు సాయి అంటే 27-30 ఏళ్ళు ఉంటాడు, మేము 60 ఏళ్ళు ఉంటాం. అంటే చిన్న కదా, ఎవడైనా వచ్చా ఆ విధంగా మాట్లాడి చెప్పిన ఆయనకు. అనగా ఆయన మా కార్యకర్తను ఎవడు ఇవ్వడంటావా, చూసుకుందాం అన్నాడు. చూసుకున్నాడు పోయన్న, దానికేముంది ఎప్పుడైనా రెడీ అని చెప్పినాం. ఆయన తిట్టుడు స్టార్ట్ చేసి నేను తిట్టుడు స్టార్ట్ అయ్యింది, అది క్లోజ్ అయిపోయింది, ఫోన్ పెట్టేసిండు. ఆ తర్వాత మళ్ళీ సాయంకాలం అందరు పబ్లిక్ అందరికి తెలిసిపోయింది, ఆ వీడియో బయటకు వెళ్ళిపోయింది. ఏంది భయ్యా ఇది, ఎవరు గెలిచిండు? ఆ సాయి గారు ఎవరు సాయి గారు? నువ్వు అట్లా మాట్లాడదు భయ్యా, అయిపోయింది. లేదు గెలుతాడు, ఎవరైనా గెలుతాడు, దునియాలో గెలుతారు. ఎవరు గెలిచాడు? సరే మరి చూద్దాం మరి. సరే మంచిదన్నా, రా ఉన్నా ఆఫీస్ లో రా మరి. భయమైంది, అది నీకు బలిసింది బాగా.
నీకు బలిసి మాట్లాడే ఇట్లా చేస్తున్నావు నీ మల్కా ఇట్లా తమాషా వాళ్ళే కూడా అడు నువ్వు పబ్లిక్ అంతా తెలిసిపోయింది. పబ్లిక్ అంతా నా దగ్గరకు వచ్చారు, మల్కాజీ కార్యకర్తలు అందరూ వచ్చారు. ఈ విధంగా చేస్తున్నాను. ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయనకు ఒక సిస్టమ్, ఒక కొడుకు ఎమ్మెల్యే ఉండు, ఆయన మాజీ ఎమ్మెల్యే. ఎట్లా ఉండాలి? హోందాగా ఉండాలి, ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి. కానీ ఇది ప్రజలకు సేవ చేసే విధంగా లేదు. అది అలా స్వార్థాల గురించి రాజకీయంలో ఉన్నట్టు. ఆ స్వార్థం రాజకీయం చేసేటప్పుడు స్వార్థాల గురించి చేసుకుని బయట చేసుకోలేను. రాజకీయం రావద్దు, స్వార్థం గురించి చేసుకోండి. మీరేమో సమాజ సేవ అన్నారు, మీ బిజినెస్లు మీ వ్యవహారం మీకున్నది. అటు చూస్తే మైనంపల్లి హనుమంతరావు ఒక మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిండు, గత ప్రభుత్వంలో ఉన్నాడు, ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీలోనే ఉన్నాడు. ఆయన కొడుకు ఒక ఎమ్మెల్యే. వాళ్ళకు అటు ప్రభుత్వం అండ ఉంటుంది, అధికార పార్టీ అండ ఉంటుంది, వాళ్ళకి ఆ ధైర్యం ఉంది. ఆ అధికార పార్టీ అండ ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యేని, ఒక ప్రస్తుత ఎమ్మెల్యేని, ఎమ్మెల్యే తండ్రిని మీరు ఏ ధైర్యంతో, ఎమ్మెల్యే తండ్రిని మైనంపల్లి హనుమంతరావు అని ఏ ధైర్యంతో మీరు సవాల్ చూసుకుందాం అని చెప్పేసి మీరు అంత ధైర్యంగా మాట్లాడి మీకు మీ సపోర్ట్ ఏమైనా ఉందా? నాకు సపోర్ట్ ఎందుకు? నాకు నేనే సపోర్టు. నా ప్రజలు ఉంటారు, నా స్నేహితులు ఉంటారు, నా బలగం ఉంటుంది, ఆల్ క్యాస్టులు వస్తారు నా దగ్గరికి, అందరితో నేను అండ తీసుకుంటా, నా అండ వాళ్ళకి ఇస్తా. అలా ఉంది కాబట్టి దాన్ని మనం రాత్రి చూసి పబ్లిక్ వితిన్ హాఫ్ అన్ అవర్ లోపలే 1000 మంది నిండిపోయారు. వాడు వస్తానే సవాలంటే సవాల్ అన్నాం, దానికి ఏం భయం? ఇప్పుడు నువ్వు ఎదురో నువ్వు నాకన్నా పెద్ద హోదా చేసావు, నేను ఏం హోదాలు చేయలే. నేను ఎమ్మెల్యే నిలబడ్డా అనుకుంటున్నాను, నేను నిలవాలి ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయలే ఇప్పటిదాకా. కాబట్టి నాకు హోదా లేకుండా నేను మాట్లాడే విధానం నీట్గా మాట్లాడతాను. ఎందుకంటే మనుషులతో అవసరం, ప్రతి మనిషితో అవసరం ఉంటుంది మనకు. నాతో నా శిష్యుల్ని అరే అంట, వేరే వాళ్ళని అరే అన, నాకు అవసరం లేదు. నా పిల్లల్ని అంట, ఎవరైనా నాకు ఒక నేను 15 నుంచి నా దగ్గర ఓ యూత్ మెయింటెనెన్స్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు నాకు 3-4 ఇయర్స్ వాళ్ళని కూడా అదే అంటాను. అందుకని నా ఎంబడి దిగిన వాళ్ళు అంతవరకు నాకు కాకుంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే వాడిని అరే అనలేం కదా. ఆ పద్ధతిలో మేము ఉన్నాం. తెలంగాణ వాళ్ళం అరే తూర్యాన్ని కొట్టుకున్నాం, కామన్ భాష, అంతకుమించి ఏం చేయలేము. కానీ అతను మాట్లాడేది ఎట్లుంటుంది అంటే రఫ్ లాంగ్వేజ్, ఆ సలాడ్ ఎంత, ఈ సలాడ్ ఎంత. అయినా చిన్నపిల్లలు చెప్పే మాటలు మనం ఏమైందే, మనం హోదాగా ఉన్నాం, పెద్దవాడు మన గ్రూప్లో ఉన్నతో ఫైట్ చేయాలి అని చేస్తే, మనతో సమానంతో ఫైట్ చేయాలి కానీ పిల్లలు చెప్పింది విని ఇంకొంత ఫైట్ చేసేమైంది. ఇంతకుముందు అదే ఘర్షణ అయింది ఒకటి నాకు. మేము చిన్న గొడవ అయితే ఆయన పిలిస్తే వెళ్ళి ఆయన తాగి ఫుల్ తాగి మమ్మల్ని తిరుగుతుంటే మేము ఎందుకు కొట్టుకుంటాం? మా పిల్లలు మైనంపల్లి హనుమంతరావు డ్రింక్ చేస్తాడు, బాగా తాగుతాడు. మైనంపల్లి తాగాడు, మైనంపల్లి తాగాడు. కాబట్టి ఆయన ఎంబడి ఓ రోజు చిన్న గొడవ అయింది మాకు. మల్లారెడ్డి ఎంపీ ఉన్నప్పుడు చిన్న గొడవ అయింది. ఏడం బోయినపల్లిలో, మేము టీడీపీలో ఉన్నాం, వాళ్ళు తెలంగాణ టీఆర్ఎస్లో ఉన్నారు, మైనంపల్లితో ఉన్నారు. వాళ్ళు ఫుల్ తాగేసి మమ్మల్ని ఇష్టం వచ్చిన బూతులు తిరుగుతుంటే ఆ రోజు గొడవ అయింది, కొట్టేశాం. నేను ఒక్కడిని కొడితే అందరు కొట్టేసారు మా పిల్లలు, ఎందుకంటే తిడుతున్నారు మమ్మల్ని బూతులు. అంటే మైనంపల్లికి సంబంధించిన వర్గం వాళ్ళకి మీకు గతం నుంచే ఉందా? వర్గం ఏం కాదు, అది మా క్యాస్టే, మా యాదవ్ క్యాస్టే. అయినా బయట అతను కూడా కాదు. అతను తాగి బాగా ఫుల్ తాగిండు, న్యూస్ ఏం చేస్తుంటే బాగుండదన్న అన్నా అని చెప్పి పక్క జరిగిన ఫాల్తు పోతురు కూడా అంటే అది పద్ధతి కాదు. అని తిరిగి వదిలిపోతే అందరు కొట్టేసారు పిల్లలు. మామూలుగానా ఇప్పుడు మీ స్థాయిలో ఒక 30-45 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్నారు, ఒక నియోజకవర్గంలో మీరు ఎట్లా అంటే అట్లా జరిగే రాజకీయం చేయగలిగే వ్యక్తి మీరు. ఆ స్థాయిలో ఉండి ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్నప్పటికీ మీరు మామూలుగా కొత్త నెంబర్లకు వెళ్ళి ఫోన్ వస్తే ఎవరు ఎత్తారు, వేరే అసిస్టెంట్లకు ఇస్తారు, లేకపోతే మాట్లాడమని వేరే వాళ్ళతో మాట్లాడిస్తారు. కానీ మీరు ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా ఏ కొత్త నెంబర్తో వచ్చినా ఫోన్ ఎత్తి మీరే మాట్లాడతారు. ఈ క్రమంలో నిన్న జరిగిన ఇష్యూల వల్ల కొంతమంది పిల్లలు కావచ్చు, రకరకాల వ్యక్తులు కావచ్చు, మీకు ఫోన్లు చేసి ఇష్టం వచ్చినట్టుగా, అది వాళ్ళ కార్యకర్తల వాళ్ళ అనుచరుల ఎవరైనా కావచ్చు, ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అతని అనుచరులు నాకు కూడా ఒకప్పుడు ఫ్రెండే, నాకు ఫ్రెండే, అనుచరుడు, నాకు ఆయనకు అనుచరుడు. కాకపోతే వాడు నా సంగతి అంతా తెలిసి కూడా అట్లా మాట్లాడుతున్నాడు. వాళ్ళకి భయపట్టి వాడు ఆ విధంగా మాట్లాడడం జరుగుతుంది అంతే. అతను చెప్తాడు, అతను చెప్తేనే చేస్తారు వీళ్ళందరూ, అతను చెప్పకుండా ఎవరు చేయరు ఫోన్లు. మైనంపల్లి గారు చెప్తేనే వీళ్ళు చేస్తారు ఫోన్లు అందరికీ. మీ రియాక్షన్ ఎవరి మీద ఉంటుంది? ఇప్పుడు మీ మీద వాళ్ళ మీద ఉంటుందా, మైనంపల్లి హనుమంతరావు మీద? మైనంపల్లి హనుమంతరావు అంటే ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆ పెద్ద మనిషి హోదాలో ఉండి మల్కేర్ ప్రజలకు సేవ చేయాలి, కాన్స్టిట్యున్సీ ప్రజలకు సేవ చేయి,
కానీ ఈ లొల్లి ఎందుకు? గుడికి చెక్కులు ఇచ్చేదానికి గొడవ ఎందుకు? అక్కడ ఒకరిని కొట్టడం ఎందుకు? కొట్టడం అవసరం లేదు కదా. నచ్చే చెప్పి ఏమని మీ వాళ్ళని మీ కార్యకర్తలు నచ్చే చెప్పి ఏమని, అంతేగాని కొట్టడం అనేది కొట్టడంతో పని కాదు కదా. ఇవాళ మైనస్లో పోతావు నువ్వు మొత్తం. నువ్వు దేనికి పోయినా మైనస్ ఇవ్వాల. ఒక పిల్లోడు నీ శిష్యుడు కానీ కార్యకర్తని చిన్న ఇష్యూలో తప్పు చేసి ఇవాళ నువ్వు మైనస్కి పోయినావు. ఎందుకు పోతావు నువ్వు ఆ మైనస్? నువ్వు ఎప్పుడు హోందాగా పైగా ఉండాలి. మనం చెప్పే ప్రజలందరూ కూడా మనం నమ్ముకున్న ప్రజలకు సమాధానం ఇచ్చేటట్టు ఉండాలి. ఆ విధానం లేదు నీ దగ్గర. ఆ విధానం లేదానికి మొన్న ఓడిపోయావు, 52,000 మెజారిటీతో ఓడిపోయావు. రండిరా నేను వచ్చినా అని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు కొడుకు మెదక్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి రోహిత్ రోడ్ల మీదకి మందిని వేసుకొని కార్లను వేసుకొని వచ్చి రోడ్ల మీద మొత్తం హల్చల్ చేసినట్టు మిమ్మల్ని ఉద్దేశించా, లేకపోతే స్థానిక ఎమ్మెల్యే మరి రాజశేఖర్ని ఉద్దేశించా? నన్ను ఉద్దేశించి. ఆయనకు నాకేం సంబంధం లేదు. నేను ఆయనతో మాట్లాడలేదు. నాకు ఆ ఎమ్మెల్యేతో సంబంధం లేదు. ఆయన మా కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కాదు. ఆయన మెదక్ కాన్స్టిట్యున్సీ. వాళ్ళ నాయన అన్నారు అన్న కోపంతో వచ్చిన నాయన అంటే ఆయన ఎమ్మెల్యే. ఇప్పుడు నాయన అంటే రావాల్సిన అవసరమే కాదు. మీ నాయన కూడా మాజీ ఎమ్మెల్యే ఇక్కడ. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఆయన చూసుకోడా? నువ్వేం చూసి ఇక్కడ కాంగ్రెస్లో అంత మాత్రం నువ్వు చూసేమి ఇక్కడ. ఇప్పుడు నీకు అధిష్టానికి మేము పెడతాం, రేపు కంప్లైంట్ పెడతాం. మా లోకల్కి వచ్చి అడావుడు చేయడం ఇది పద్ధతి కాదు అని పెడతాం. రేవంత్ రెడ్డి గారికి చెప్తాం. మా పార్టీని వచ్చిన ఆయనే రేవంత్ రెడ్డి కూడా మాకు కూడా అందరికి ఫ్రెండ్ అయినా. కాకపోతే ఇవాళ సీఎం గారు గౌరవిస్తాం. ఆ హోదాలో ఆయన కూడా చెప్పుకోవాలి సీఎం గారు, ఇది పద్ధతి కాదు, నువ్వు ఆ కాన్స్టిట్యున్సీ పోయే అవసరమే లేదు, నేను ఆయన చూసుకుంటాను అని చెప్పాలి. ఆ విధంగా ఆయన చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. 35 ఏళ్ళుగా మీరు తెలుగుదేశం పార్టీతోనే ఉండి పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా పార్టీతోనే ఉన్నారా, టీడీపీతోనే ఉన్నారా, రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారా? టీడీపీలో ఉన్నాను కానీ యాక్టివ్ లేను. టీడీపీ పార్టీ రాజీనామా చేయలేదు, నేను అలాగే ఉన్నాను మెంబర్గా. కానీ కాకపోతే ఏంటంటే టీడీపీ అనేది లేకుండా పోయింది మన దగ్గర, తూడ్చుకుపోయింది. 5% లేదు మన దగ్గర టీడీపీ. కాబట్టి మనం టీడీపీలో లేనట్టే. సో రాజకీయ ఇప్పుడు ఇన్నేళ్ళకెళ్ళి రాని ప్రచారము సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, రాధాకృష్ణ యాదవ్ అంటే ఈ 2-3 రోజులకెళ్ళి బాగా ఎక్కడ వినిపించినా మీ పేరు వినిపిస్తున్నది. సో మళ్ళీ మీరు యాక్టివ్లో మూడ్లోకి వచ్చినట్టేనా? 100% యాక్టివ్లోకి వచ్చినట్టే. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల నుంచి నేను సైలెంట్ ఉన్నా. ఎందుకంటే రాజకీయాలు బాగాలేవు, ఎందుకు మనం చేయాలి. ఇప్పుడు ఈయన మైనపల్లిని చూసినాక మనం ఎందుకు నిలబడదు, ఇసుంటి వాళ్ళని ఢీ కొట్టాలంటే మనం కూడా ఉండాలి ముందుకు. ఢీ కొట్టబోతున్నారా? ఎట్లా ఢీ కొట్టబోతున్నాం? తప్పకుండా ఢీ కొడతాయి. మీ దగ్గర మీకంటే పైసలు బాగున్నాయి, ఆయన దగ్గర మంది మార్బలం బాగుంది, అధికార పార్టీ ఉంది, మీరు ఎట్లా ఢీ కొడతారన్న? నాకు ప్రజలు ఉన్నారు, ప్రజలతోటే కదా ఎలక్షన్ జరిగేది. ప్రజలు ఉంటే చాలు నాకు. డబ్బు ఉంటుంది పోతుంది. మంచి వాళ్ళని చూసినాం, కింది స్థాయి నుంచి పైకి పోయినాడు, పైన స్థాయి నుంచి కింద వచ్చినాడు. అలాంటి వాళ్ళు చాలామంది చూసినాం. ఈయన స్థాయి ఏడుందో ఆడ ఉండొచ్చు, కానీ డబ్బులు మా దగ్గర ఉన్నాయి, పెడతాం. ఏదైనా ప్రాపర్టీ అమ్మకం పెడతాం మేము ఎలక్షన్లో. ఏమో దానికి ఏం భయం లేదు. నాకు ఇచ్చేవాళ్ళు కూడా ఇస్తారు, పెడతా డబ్బులు ఆయన 1000 పెడితే నేను 100 రూపాయలు పెడతా, నో ప్రాబ్లం. అంటే ఇట్లా మీకు ఇప్పటికే బీజేపీ నుంచి కొంత మద్దతు దొరుకుతుంది, అంటే సపోర్ట్ చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరైనా అంటే మైనంపల్లిని కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా మీతో మాట్లాడే ప్రయత్నం చేసినారు? ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలంటే మీరు ఒక పార్టీ తరఫున పోటీ చేయాల్సి వస్తుంది. సో ఏ పార్టీ వైపు ఆలోచిస్తున్నారు? అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయి? నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేది సమస్య కూడా ఉండదు నా జీవితంలో. మన గతంలో కూడా నేను రాజశేఖర రెడ్డికి వచ్చిన సీటు కూడా నేను బాగా ట్రై చేసిన. నా బీఆర్ఎస్ నుంచి బాగా ప్రయత్నం చేసిన. పేరు నాదే ముందు వచ్చింది, కానీ డబ్బులు వాళ్ళు ఇచ్చారు, డబ్బులు సీట్ తెచ్చుకోరు వాళ్ళు. అంతేగాని నా కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర నా పేరు ఉంది అప్పుడు కూడా లిస్ట్లో. లిస్ట్లో వచ్చినందుకు నన్ను శ్రీనివాసరావు పిలిచాడు, నీ పేరు వచ్చింది అడిగంటే నేను ప్రయత్నం బయట నుంచి చేసిన, వచ్చింది అడిగన్నా. అంతవరకు మాట్లాడినా. ఆయన కూడా సరే చూసుకో, మంచిగా అవుతుంది పేరు కూడా అని చెప్పి. ఎవరిది లేదు ఇదే ఉందన్న. సరే అది భగవంతుడి దేవల్ల మనకు రాలేదు, రాజశేఖర్కి వచ్చింది. ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయన్న అసెంబ్లీ ఎలక్షన్స్కి. 3 ఇయర్స్ ఉన్నాయి. ఈ 3 ఇయర్స్లో ఇటు మన మల్కాజ్గిరి రాజకీయాలు ఎట్లా ఉండబోతూ ఉన్నాయి? హాట్గానే కొనసాగిస్తారా? మరోవైపు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి రాజశేఖర రెడ్డి ఉన్నారు, మీకు కూడా అక్కడ నుంచి మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు. ప్లస్ తలసాని మీకు మంచి బంధువు కూడా, మంచి సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటువైపు నుంచి ఏమైనా ప్రయత్నం చేసి మీరు బీఆర్ఎస్ నుంచి సీటు తీసుకునే ప్రయత్నం చేస్తారా, లేక వేరే వాళ్ళు ఆఫర్ చేస్తే బీజేపీ కావచ్చు ఇంకే పార్టీని ఆఫర్ చేస్తే అటువైపు అడుగులు వేస్తారా? నా దగ్గరికి ఏ పార్టీ వాళ్ళు ముందు వచ్చి నాకు టికెట్ కన్ఫామ్ చేస్తేనే వెళ్ళడం జరుగుతుంది, లేకపోతే వెళ్ళడం జరగదు. ఎందుకంటే కన్ఫామ్ సీట్ ఇస్తేనే జాయిన్ అవుతాయి ఎవరిదైనా, బీఆర్ఎస్ఏ కానీ బీజేపీ కానీ. లేదు జాయిన్ అయ్యే సమస్య కూడా ఉండదు. ఇట్లే సోషల్ సర్వీస్ చేసుకుంటే హ్యాపీగా ఉంటా.
కాకపోతే ఎవరికైనా అప్పుడు ఎలక్షన్ అప్పుడు చూసుకొని ఎవరికైనా ఎవరు చేయాలని ఎవరు మంచి వ్యక్తి అనేది చూసి అతనికి సపోర్ట్ చేద్దాం. అంటే ఎట్లా మీ సోషల్ వర్క్ ఎట్లా ఉంది, సామాజిక సేవ ఎక్కడ చూసినా సామాజిక సేవ చేసే మండల్ రాధాకృష్ణ అని చెప్తున్నారు. సో ఈ సామాజిక సేవ ఎట్లా ఉంది, మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, ప్రజల కోసం కావచ్చు, జనాల కోసం కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, ఓవరాల్గా మీ సమాజ సేవ ఎట్లా ఉంది, దాన్ని బేస్గా చేసుకొని రాజకీయాల్లో ఇది చేయబోతూ ఉన్నారా రేపు? నేను సామాజిక సేవ అంటే గుళ్ళు, ఏదైనా పిల్లలకు స్కూల్ ఫీజులు, బుక్స్, గరీబుల పిల్లలకు బుక్స్, ఓ పిల్లకు ఎంబీబీఎస్ సీట్కు డబ్బులు కట్టినా, ఆమె పాస్ అయింది, డబ్బులు కట్టడానికి లేదు, ఆ ఫీజులు కట్టినాను. గతంలో చేస్తా, సర్వీస్ చేస్తాను, టెంపుల్స్ ప్రతి టెంపుల్స్ చేస్తా, సంఘ సేవలు చేస్తా, అన్ని ఇంట్లో ఫ్యామిలీ పంచాయతీలు చేస్తా. అందరికి మంచి ఇప్పుడు చేసిన వాళ్ళు కొంచెం మంచి అనిపిస్తే వచ్చేది కావచ్చు, అది కామన్. చేసి అయితే కరెక్ట్గా చేస్తాం. అన్నదమ్ములు ఉంటే ఇద్దరు అన్నదమ్ములు సమానం చేస్తాం, అక్కడ ఉంటే అక్కడ ఏమో ఏమంటాం, అవన్నీ కామన్. సో అంటే ఈ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలి, రాజకీయాల్లో జనాల నుంచి మనకు మద్దతు రావాలి అంటే ఇంత ఎప్పుడు అలాతో ఉండాలి కాబట్టి ఇలాంటివి చేస్తున్నారు, లేక నా సామాజిక సేవ నాకు 4 రూపాయలు ఉన్నాయి నలుగురు సాయం చేస్తా అనే సేవతోటి చేస్తున్నారు? సంఘ సేవ అనేది కామన్. ఈ ప్రజలంటూ నాకు వెన్నంటూ ఉంటారు, వెన్నంటే ఉంటారు. నేను పిలిపిస్తే ఆటోమేటిక్ హాజరవుతారు. నేను పిలిపినంత ఎవరు రారు బయటికి. మన పిలుపు లేకుండా ఈ ఒక సోషల్ మీడియా బయటపడేది చూడు, అందరూ ఆటోమేటిక్ వాళ్ళే వచ్చేసారు. అందరు మేము వెళ్ళి ఫోన్ చేయలేదు, ఎవరికి ఏం చెప్పలేదు, ఆటోమేటిక్ పిల్లలందరూ వచ్చేసారు, బాగా సపోర్ట్ చేశారు. అందుకే వాళ్ళతోనే మనతోటి వాళ్ళు అంతే. ఇప్పుడు ఆల్రెడీ మీతోటి కేటీఆర్ మాట్లాడినారంట, రేపు ఎల్లుండో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు రేపో ఎల్లుండి మిమ్మల్ని కలవడానికి సిద్ధమవుతున్నారంట. మరోవైపు బీజేపీ నుంచి కూడా కాల్ వచ్చిందంట, మీకు తెలిసింది మాకు సమాచారం ఏంటంటే మల్కాజ్గిరి మీదే అన్న వచ్చేసేయండి కండువా కప్పుకొని అని చెప్పేసి అడిగారంట. మరి ఎటువైపు ఆలోచన చేయబోతా ఉన్నారు? మీరు అన్నారు ఇందాక నాకు ఎవరు ఫస్ట్ సీట్ అనౌన్స్ చేస్తే అటు దిక్కుపోతా అని. సీట్ అనౌన్స్ చేస్తే పోతారా, లేక జనాల అభిప్రాయం తీసుకొని పోతారా? జనాల అభిప్రాయం అయితే కంపల్సరీ కదా, మనతో జనాలే ఉంటారు కదా. పార్టీ ఎవరైనా ఇస్తాడు, టికెట్ ఇస్తారు, పోతుంది, అయిపోతుంది. జనాలు అనేది ఇంపార్టెంట్ మనకు. ఫస్ట్ మన లోకల్, నా క్యాడర్, నా లోకల్ ప్రజలు, వీళ్ళంతా ఇంపార్టెంట్ నాకు. పార్టీ ఇవ్వాలి ఉంటుంది, రేపు పోతుంది, డబ్బు ఇవ్వాలి ఉంటుంది, రేపు పోతుంది, కానీ ప్రజలంటూ ఎప్పటికుంటారు నాకు. అది ప్రజలే ఇంపార్టెంట్ తీర్మానం చేస్తారు. రేపు నేను ఇళ్ళ నిలబడ్డా గెలుస్తాడైతే వాళ్ళే తీర్మానం చేయాలి. వాళ్ళు తీర్మానం చేసినప్పుడు దానికి కట్టుబడి ఉంటారు. ఇప్పుడు మేము వస్తుంటే కూడా అక్కడ వాతావరణం కొంత గమనిస్తే అన్న, చౌరస్తాలలో అక్కడక్కడ రోడ్ల మీద పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టారు, కొంత పోటాపోటీ ఫ్లెక్సీలు కట్టినది కనిపిస్తూ ఉంది, కొంత హీట్ వాతావరణం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో. సో ఈ వాతావరణంలో మీరు మీ కార్యకర్తలకు కావచ్చు, మీ అనుచరులకు కావచ్చు, మీ శిష్యులకు కావచ్చు ఏం చెప్పబోతా ఉన్నారు? అటు మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, అంటే చూసుకుందాం అని చెప్పబోతున్నారా? లొల్లిలు గిల్లొద్దు, ప్రశాంతంగా ఉందాం, ప్రజలకు మంచి చేద్దామని చెప్పబోతున్నారు? ఈ యొక్క బోనాల జాతరకి అమ్మవారి దయ వలన అంత ప్రశాంతంగా జరగాలని కోరుకుంటాం. ఇప్పుడు ఎవరి పిల్లడైనా పిల్లడే, గొడవ అయితే ఎవరికైనా దెబ్బ తాకినా వాడే మనిషే, కొట్టినోడు మనిషే. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఈ బోనాల జాతర తర్వాత ఎలక్షన్ రాజకీయం వస్తుంది చేసుకోవడానికి ఫ్యూచర్, అప్పుడు ఏమైతే అది చేసుకుందాం ఎలక్షన్లలో. ఇప్పుడు ఈ అమ్మవారి జాతరకు ఇవన్నీ పెట్టుకుంటే మాత్రం కుదరదు. మంచిగా ఉండమని చెప్పి మీ పిల్లలకు, మా పిల్లలకు మేము చెప్పుకుంటాం. ఒకవేళ ఏమైనా గొడవలు చేసి ఇచ్చేస్తే పాత రాధాకృష్ణ యాదవ్ బయటకు వస్తాడా? పాత రాధాకృష్ణ ఇప్పుడు ఉంటాడు, అప్పుడు ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, ఎల్లప్పుడు ఉంటాడు. పాత రాధాకృష్ణ యాదవ్ ఉంటాడు, చేంజ్ ఏం కాదు మన రాధాకృష్ణ యాదవ్, మెత్తబడి ఏం లేడు. నాకు 62, 63 ఏళ్ళు వచ్చినా కూడా నేను గట్టిగానే ఉన్నా. ఆయన ముసలోడు అంటున్నాను, నేను ముసలోని కాదు. నేను కలర్ వేస్తే నీకంటే ఏం కనిపిస్తుంది మరి? నేను కలర్ ఒరిజినల్ దేవుడు ఇచ్చిండు, మా అయ్యమ్మ గుర్తింపున్నది, ఇలా ఉండాలనుకున్నా ఇలా ఉన్నా. ఈరోజు కూడా నా బిడ్డ కూతురు పెళ్ళికి కూడా నేను రంగేమంటే వేయలే, నాకు అవసరం ఇది. నా ఫ్యూచర్ నా ఇష్టం, నా తల్లిదండ్రులు పెట్టిన భిక్ష ఇది ఈ శరీరం. కాబట్టి ఇట్లే ఉంటా ఒరిజినల్, దేవుడు ఇచ్చిన వరం ఇది. నాకు పేరు పెట్టిన రాధాకృష్ణ అని పేరు పెట్టిన మా అయ్యమ్మ, అంత మంచి కడ పేరు ఉంది. నేను లోకల్లో నిక్ నేమ్ తీసుకున్నాను రాధా అని, ఆ నిక్ నేమ్ అయితే రాధా, అందరు రాధా అని అంటారు. సో ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారు అన్న? అటు మైనంపల్లికి ఏం చెప్తారు, ఇటు మీ కార్యకర్తలకు, మీ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే ఒక సందేశమా, ఒక మెసేజ్ లాంటిది ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు? మెసేజ్ అంటే ఒకటేనమ్మా, ప్రతి మనిషి ఆలోచించి పనిచేయాలి. మీరైనా మైనంపల్లి హనుమంతరావు కానీ, ఇక్కడ రాధాకృష్ణ కానీ, రాజశేఖర్ కానీ, ముగ్గురం కూడా సమానులం. కాకపోతే హోదాలు వేరుంటాయేమో కానీ
ఏజ్లలో 2-3 ఇయర్స్ డిఫరెన్స్లో ఉంటారు. రాజశేఖర్ 7-8 ఏళ్ళ డిఫరెంట్ ఉండొచ్చు. కానీ పద్ధతితోటి డీల్ చేయాలి. పిల్లలకు జాగ్రత్త చెప్పాలి. నీ కార్యకర్త నువ్వు చెప్పుకో, ఆయన కార్యకర్త ఆయన చెప్పుడు, నా పిల్లలకు నేను చెప్పుకుంటా. మంచిగా ఉండండి. ఇప్పుడు సపోర్ట్ నాకేముంటుంది కూడా అన్ని పార్టీలు నావి లోకల్లో. కాంగ్రెస్తో సహా అందరి పిల్లలు నావలే ఇవాళ కూడా. కాకపోతే ఏంటంటే నువ్వు వచ్చినాకనే నాది అంటే ఏంది? నీ సొత్తు అది, నీ సొత్తు కాదు కదా, ప్రజలు ఇచ్చినది అది. నువ్వు ఎమ్మెల్యే అయినాడు ప్రజలు ఇస్తేనే ఆయన. ఒకటి ఇస్తే ఇంకోటి ఇస్తే కాలేదు. ప్రజలు మొత్తం 100 కలిపి ఇస్తేనే 70,000 ఓట్లు పడితేనే ఎలక్షన్లో గెలుస్తావు. అన్ని ఓట్లు ఇవ్వాలంటే నీ మంచితనం ఉన్నది. ఆ రోజు బీఆర్ఎస్ మంచితనం ఉంది, నువ్వు గెలిచినావు. నీ మంచితనం కాదు, బీఆర్ఎస్ పార్టీ మంచితనం. ఈరోజు బీఆర్ఎస్ మంచితనం కూడా నువ్వు డబ్బులు పెట్టినావు, నీ కర్మ అది ఓడిపోయినట్టు ఓడిపోయిన స్థాయిలో ఉండాలి. గెలిచినోని పోయి ఢీ కొడుతుంటే ఎట్లా? తప్పది. ఆయన నువ్వు గెలిచినా ఆయన వచ్చేయమన్నాడు. నేను మిమ్మల్ని ఏమలేదు ఎవరు, అంతే. ఎవరి పని అది చేసుకోవాలి. నువ్వు ఈ 5 సంవత్సరాలు కూర్చో. కార్యకర్తలు ప్రజలకు ఏం చేస్తావు? సేవలు. ఆ సేవ చేసుకుని నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ గెలువు నీ చేతనైతే. అంతేగాని నువ్వు ఒట్టిగా రాజశేఖర్ని అది చూస్తా, ఆయన ఇది చూస్తా అనేది అది తప్పు. ఇప్పుడు సవాల్ చేస్తున్నారా మీరు? సలహా ఇస్తున్నారా? సలహా ఇస్తా, సవాల్ కూడా చేస్తాను. నాకేం భయం లేదు. సలహా ఇస్తానికి రెడీ ఉంటా, సవాల్ చేస్తాను కూడా రెడీ ఉంటా. ఎందుకంటే ప్రజలతో నేను నమ్మకమై నడుము అని చెప్తున్నా. నీకు కూడా నువ్వు ఇట్లా పిల్లల మాట విని వాని తిడతా వీని తిడతా అంటే ఎప్పుడు తిట్టే ఉండేది. ఏ పబ్లిక్ మీటింగ్లో కానీ తిట్టడమే ఉంటుంది. మీడియా ముందు రాగానే బల్లలు గుద్దడం ఉంటుంది నీకు. అదేం పని నీది? ప్రజలు చూస్తుర్రు రోజు నీ వీడియోస్ అని. సోషల్ మీడియా అందరు ఇలా యాక్టివ్ ఉన్నారు ప్రతి ఒక్కరు. అది చూసుకొని అడుగు నువ్వు కూడా. మీ అమ్మనే ఈ సాంప్రదాయం చెప్పారు నీకేమో. మంచి బయట చదువుకున్నావు, ఈడ చదువుకున్నావు, నీ తెలివితేటతో పని చేయాలి. అంతేగాని పనికిరాని పని చేయదు ఎందుకు నీకు? మంచి సర్వీస్ చేసి మంచోడని చెప్పి పేరు తెచ్చుకో. అయినప్పటి అంటే మంచోడు అనుకుండొచ్చు ఎప్పుడన్నా, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు మంచోడని ఎవడన్నాడు? మల్కేళ్ళు ఎప్పుడు ఓడిపోతాడు కంపల్సరీగా. ఆయన వేరే కాన్స్టిట్యూన్సీ చూసుకోవాల్సిందే. ఇంతకుముందు రామాయణపేట ఉండే, ఆ వెళ్దానికి తిరిగి వచ్చినావు. ఇప్పుడు వీడు వెళ్దానికి తిరిగిపోతావు, నీ ఇష్టం అది. అంతేగాని పద్ధతి అది కాదు. నువ్వు సిస్టమేటిక్ ఉంటే ఈయనే గెలువు. సిస్టమ్ లేదు, నువ్వు ఏడవ గెలిచిన వేస్ట్. సిస్టమ్ మార్చుకొని కొంత చేంజ్ వచ్చి మంచిగుండి చేస్తే సపోర్ట్ చేస్తారా మీరు? నేను చేయ, మీ ఫ్రెండే కదా. లేదు అయిపోయింది అంతే కదా. దోస్తాను ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఉంటాం. కానీ అటు నా తిట్టేదాకా కూడా నేను దోస్తాను ఇంకా చేయంటే చేస్తారా? ఆయన మంచోడు కాదు, ఆయనకు బుద్ధి లేక అట్లా తిట్టిండు. మీరు పెద్దోళ్ళు, మీరు పెద్దగా ఆలోచిస్తున్నారు. వచ్చి మళ్ళీ మీ కడుపులో తలకాయ పెట్టి మీ షేక్ హ్యాండ్ ఇచ్చి నేను మారినా ఇప్పటి నుంచి నాకు సపోర్ట్ చేయరాదన్నా అని అడిగితే మళ్ళీ సపోర్ట్ చేస్తారా? ఈ 12 సంవత్సరాలు ఆయన అదే చేస్తాడు. రోజు అమ్మతోడు, అయ్యతోడు, ఒట్టి తినతోడు ఇవే తింటాడు. కానీ ఒట్లు తిన పని లేచి పని చేయలేను. ఒట్టి ఏ పని చేసినా ప్రూవ్ చేయమని. ఇక మహిళ ఉంటుంది, పిల్లలు చనిపోయింది, అది చేస్తాను, ఇంతవరకు చేయలేదు. సాయం చేస్తాను. ఏం చేసిండు? ఆయన చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ, అంతే. చేతలు తక్కువ చేస్తాడు. చనిపోయింది 20 ఇస్తాడు, 50 ఇస్తాడు, ఇంకో చెప్తాడు ఇచ్చే అని. వాడు పోతాడు, ఇచ్చేటోడు బక్రా అవుతాడు. ఒక కార్పొరేట్ ఇస్తాడా ఇంకోటి ఇస్తాడా తెలియదు మనకు, కానీ ఇచ్చేటోడు బక్రా. మన జోలికి ఏం పోవి. అంటే మారితే ప్రజలు ఆదరిస్తారు. ఇక నీతో స్నేహం చేసిన ఇన్ని రోజులు ఉన్నా కానీ ఇకపై నీతో స్నేహం చేసే ఉద్దేశం లేదు. సవాలే విసురుతా, సలహా కూడా ఇస్తా మైనంపల్లికి. ఎందుకంటే రేపటి ఎన్నికల్లో ఢీకొనబోతున్న అవకాశం వస్తే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఏ పార్టీ నుంచి అయినా సరే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా నిలబడబోతున్నా. ఇన్ని రోజులు రాధాకృష్ణ సైలెంట్గా ఉన్నాడు కానీ ఇక ఉండడు అని చెప్పేసి రాధాకృష్ణ యాదవ్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.